या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకుందాము. శాస్త్రం కాకుండా ఒక్క మాట కూడా ఉండదండి. మిమ్మల్ని ఆనందపరచడం కోసం ఏవో లేనిపోని మీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, పిల్లకి పెళ్ళి అయిపోతుంది, నీ వెనకాల 5 అమ్మాయిలు పడుతున్నారు, ఇలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. రాశి పెట్టుకుని బల్లగుద్ది చెబుతున్నా హరి హరాదులు ఈ బోడిగాడు చెప్పేదానికి హరి విష్ణువు, హరుడు అంటే శివుడు, వీళ్ళు కూడా తప్పించలేరంట. ఇలాంటివన్నీ ఏం ఉండవండి. శాస్త్రం చెప్పినంత వరకు నేను చెప్తాను. అందుచేత మీరు శాస్త్రమే కావాలనుకుంటే దీన్ని చూడండి, మా ఛానల్స్. మిగతావి మీకు అలాంటి ఆనందాన్ని ఇచ్చేవి, చెవులకి ఆనందం, మనసుకి ఆనందం 5 నిమిషాలే, తర్వాత ఏముండదు. అది తర్వాత ఏడిపే. ఎందుకంటే మీరు దానికోసం ఎదురు చూసి డిసప్పాయింట్ అయిపోతాం, నిరాశ చెందుతాం. తర్వాత అంత దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి శాస్త్రం కావాలంటే మాత్రం ఇప్పుడు మన ఛానల్ ఏ ఛానల్లో మీరు చూస్తున్నారో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు యథార్థాన్ని తెలుసుకోండి. మకర రాశి వారికి ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులకి తావే లేదు కాబట్టి ఇది గమనించండి. ఇక్కడ వీరికి ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలడు. ధనానికి ఇబ్బంది ఉంటుంది, మాటలో కఠినత్వం పెరుగుతుంది, కుటుంబంలో ఎవరూ ఆహ్లాదంగా అనిపించరు. నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నవారు ఎవరైనా ఉంటే వారికి కొంచెం ఆ ఇబ్బంది ఎక్కువ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఈ విధమైన ఫలితాలు రాహు ఇస్తున్నాడు. ఇక తృతీయ స్థానంలో శని భగవానుడు, అంటే మీనరాశిలో శని భగవాను యొక్క సంచారం. ఆ సంచారం తీసుకున్నట్టయితే తృతీయంలో శని భగవానుడు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇవ్వబోతున్నాడు. మనం ఏ పని చేసినా మొట్టమొదటిగా ఇంట రచ్చగలమన్నారు కదా, మొట్టమొదటి మీకు మంచి సపోర్ట్ ఇంట్లో నుంచి ప్రారంభమవుతుంది. తర్వాత బయట వారు అందరూ కూడా, తెలుసున్నవారు తెలియని వారు అందరూ కూడా మనస వాచ కర్మ మీకు సపోర్ట్ అందించడం ద్వారా మీరు మరింత చేసేటటువంటి ఏ పని అయితే ప్రారంభం చేశారో, ఏ పని అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారో దాంట్లో మరింత ముందుకు చొచ్చుకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 2 రోజులు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ 2 రోజులు సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. చదువు మీద శ్రద్ధ తగ్గటం, ఆటల మీద పెరగటం ఇట్లా ఉంటుంది. ఇక మిగతా 2 రోజులు పోతే 29 రోజులు కూడా 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే ఇంచుమించుగా నెల అనుకోండి. ఈ నెల రోజులు కుజుడు పూర్తి శుభుడే. 6వ స్థానంలో కుజుని యొక్క సంచారము మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, అప్పులుంటే తీర్చేసే అవకాశం కల్పిస్తాడు. లేదు అప్పు మనమే చేయాలనుకున్నాము, ఏదో ఒక మంచి కార్యం కోసం ఇల్లు కట్టడమో, స్థలం ఏర్పాటు చేసుకోవటమో, కారు కొనటమో, పిల్లలకు ఉన్నత విద్య కోసమో దేనికో మీరు ప్రయత్నం ప్రారంభిస్తే వాటిలో మీరు తప్పకుండా మీకు అప్పు లభిస్తుంది. తద్వారా ఆ లభించినటువంటి ధనం కూడా సద్వినియోగం అయ్యి మీకు చాలా మేలు చేసినటువంటి అవకాశం అంతా కూడా కుజుని యొక్క 6వ స్థాన సంచారం వల్ల కలుగుతుంది. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6-7 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు. 5 రోజుల పాటు 6వ స్థానంలోను, మిగతా 26 రోజులు 7వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఇక్కడ 2 చోట్ల అంటే 2 రాశుల్లోనూ సంచారం కూడా ఈ రాశి వారికి చాలా శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నది. 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం, అప్పులు తీర్చడం, లేకపోతే అప్పు కావాలంటే పుట్టడం లాంటివి చేస్తే 26 రోజుల పాటు 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెంచటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా ఏకాభిప్రాయం ఏర్పడుతుంది, వ్యాపారం ముందుకెళ్తుంది. అక్కడే
ఈ 7వ స్థానంలోనే గురువు యొక్క సంచారం నెలంతా జరుగుతోంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత బాగుంటుంది. వివాహార్థులు అంటే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వారికి వివాహం కుదరటం కానీ లేదా వివాహం జరిగిపోవటం కానీ జరిగే అవకాశం, మంచి అవకాశాన్ని ఇక్కడ మనకి గురువు ప్రసాదిస్తూ ఉన్నాడు ఈ మకర రాశి వారికి. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 7వ స్థానంలో 17 రోజుల పాటు ఉన్నారు. ఈ 17 రోజులు 7వ స్థానంలో భార్యాభర్తల మధ్యన కొన్ని చికాకులు కలిగించటము, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడటము చేస్తాడు. తదుపరి 8వ స్థానంలోకి వచ్చి 14 రోజుల పాటు ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆ 7వ స్థానంలో ఉన్నప్పుడే బాగుందిరా అనిపించేటువంటి పరిస్థితి. మనకు తెలుసున్న వాళ్ళు, ఆప్తులో, చుట్టాలో, బంధువులు ఎవరికో పెద్ద కష్టం వచ్చిందని, కొంతమంది చనిపోయారు అనేటటువంటి దుర్వార్త వినటము, అలాగే హఠాత్తుగా ధన నష్టం జరగడము, పరాభవాలు జరగడం, అవమానాలు జరగడము, ఇట్లాంటివన్నీ కూడా 8వ స్థానంలో రవి సంచారం చేసేటప్పుడు ఏర్పడేటటువంటి ఫలితాలు ఆ విధంగా ఉంటాయి. ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇక్కడ 2 రోజుల పాటు 8వ స్థానంలో, ఆయన 8వ స్థానంలో కూడా సుఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు 2, అందులో బుధుడు, 2 శుక్రుడు. కాబట్టి 2 రోజులు మనకి మంచి మంచి వార్తలన్నీ అందజేస్తాడు. తదుపరి భాగ్యస్థానంలో 9వ స్థానం అయినటువంటి కన్యలో ప్రవేశిస్తారు. అక్కడ కూడా భాగ్యస్థానంలో కూడా ఆయన చాలా చక్కటి ఫలితాలు, మంచి భాగ్యం, అన్ని భాగ్యాలండి మనకి కలిసి వచ్చేవి. మనకు ఆనందాన్ని కలిగించేటువంటి తల్లిదండ్రులు చూడటం, వాళ్ళు సేవ చేయటం, పిల్లలు బాగా చదవటము, భార్య మంచిగా చక్కటి భార్య దొరకటము, జీవితంలో మంచి గృహం దొరకటము, ఇంటి పక్కన ఇరుగు పొరుగు అంటారా, ఇరుగు పొరుగు, ఆ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మంచిగా ఉండటము, అలాగే ఉద్యోగం మంచి దొరకటము, ఆఫీసులో మంచి వాడు దొరకటం, అన్నీ కూడా ఒక మంచి స్నేహితుడు దొరకటం, ఇవన్నీ కూడా మనకి అదృష్టం, భాగ్యం కింద లెక్క. అటువంటివన్నీ కూడా ఈ శుక్రుడు మొత్తం మీద 2 రాసుల్లోనూ కూడా అంటే నెల పూర్తిగా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. చేత మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఈ మకర రాశి వారికి శని పూర్తి శుభుడుగా ఉన్నాడు. అలాగే కుజుడు కూడా 2 రోజులు వదిలిపెట్టేస్తే నెలంతా పూర్తిగా శుభుడుగానే ఉన్నాడు. 6, 7 స్థానాలలో ఉన్నటువంటి బుధుడు కూడా మంచి శుభప్రదమైనటువంటి గ్రహంగానే ఉన్నది. అలాగే 7వ స్థానంలో గురు సంచారం కూడా అద్భుతంగా ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఇంచుమించుగా 5 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది, చాలా బాగుంటుంది అని చెప్పడంలో ఈ మకర రాశి వారికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. అయితే కొన్ని గ్రహాలు ఉంటాయి, చెప్తున్నాం కదండి, పూర్తిగా 12 గ్రహాలు శుభప్రదమైన ఫలితాలు ఇచ్చే అవకాశమే లేదు. కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది. వాటికి సాక్షాత్తు ఆ భగవంతుడే ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా అవతారం దాల్చిన, మానవ అవతారం దాలిస్తే ఈ బాధలు తప్పించుకోజాలరు. కాబట్టి మనం ఎంత అనుభవించాలి, వాటిని అనుభవించాలి, లేదా వాటిని కొంచెం ప్రసన్నం చేసుకుని ఆ యొక్క తీవ్రత, సాంద్రత తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేస్తే మనకి లైఫ్ చాలా నల్లేరు మీద నడక అంటారు, ఆ విధంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. శుభం పోయాత్.